ఎలక్షన్ బిల్ స్టే ఇచ్చారనుకోండి 45 రోజుల లోపు దానికి లెక్క తేల్చాలి, అప్పుడు తీయరు. ఈ తగలబెట్టకూడదు స్లిప్పులు కానీ. అట్లాగే ఆర్డర్ అడగాలి, మీరు స్లిప్పులు ఆపండి అని చెప్పేసి. అంటే అక్కడ కమ్యూనికేషన్ లోపం ఉంది. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనమే ఓడిపోయామనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. ఈ భయం. ఇంకోటి ఏమైపోయిందంటే 80-90 మందిని మార్చారు కదా, వాళ్ళకి లోకల్ వాళ్ళ మీద పట్టు లేదు. లోకల్ వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల ఏం జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్లో చూసినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఈవెన్ జగన్ కూడా ఆ డిప్రెషన్లో ఉండిపోయి సీరియస్గా తీసుకోవాలి. జగన్కి చెప్పేవాళ్ళు కూడా సరైన ఫీడ్బ్యాక్ లేదు. ఇదిగో ఈ జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు చెప్పాలి, సార్ మన దగ్గర రాత్రి ఏమో 60-55 అన్నారండి, పొద్దున వచ్చేటప్పటికి 75 అంటున్నారు. అంత లేదండి, రాత్రి పోలింగ్ బూత్లు మనోళ్లే కదా ఉండేది, కార్యకర్తలు బయట. పోనీ ఆ టైంలో అయితే కొట్టుకోవడాలు గిట్టుకోవడాలు లేవు కదా, పోలింగ్ జరిగింది, కౌంటింగ్ తర్వాత కదా కొట్టుకోవడాలు జరిగింది. ఆ టైంలో అట్లా లేనిది వీళ్ళు ఎట్లా చెప్తున్నారండి అని అడిగి ఉండాలి కదా. జరగలేదు, సంథింగ్ అక్కడ ఏదో తేడా జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఇది సగటు పరంగా చూస్తే గనక వీళ్ళు చెప్పేదాన్ని తోసిపుచ్చొచ్చు. కానీ ప్రతి దాని మీద వివరణ ఇచ్చే తెలుగుదేశం దీని మీద ఎందుకు చెప్పట్లేదు, అది ఇక్కడ కూటమి ఎప్పుడు సమాధానం చెప్పట్లా, ప్లస్ ఎన్నికల సంఘం చెప్పట్లేదు.